భౌతిక పరమైనది. ఆధ్యాత్మిక పరమైనది ఏంటంటే, ఈరోజు నువ్వు ప్రశాంతంగా నెమ్మదిగా శాంతిగా వాక్యం వింటున్నావు, ఒకరోజు నువ్వు వినలేవు, నీకు కరువు వస్తుంది. ఈరోజు నువ్వు సమృద్ధిగా భోజనం చేస్తున్నావు, ఒకరోజు నువ్వు భోజనము చేయలేవు. గవర్నమెంట్లు కూడా పడిపోయే స్థితులు వస్తాయి, రాజ్యాలు పడిపోయే స్థితులు వస్తాయి, దేశాలు పడిపోయే స్థితులు వస్తాయి. అప్పుడు నువ్వు ఎలా పోషింపబడతావు? కరువు వస్తుంది. తినడానికి ఆహారం లేకపోతే నువ్వు వాక్యం ఎప్పుడు వింటావు? వాక్యం వినే పరిస్థితే లేకపోతే అసలు నువ్వు ఎలా వృద్ధిలోనికి వస్తావు? ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. రానున్న కాలంలో జరిగేది ఇదే. భౌతికమైన కరువు వస్తుంది, మరియు ఆధ్యాత్మికమైన కరువు కూడా వస్తుంది. ఈరోజు తింటున్నావు, రానున్న కాలంలో తినలేవు. ఈరోజు సమృద్ధిగా మనం తింటున్నాం, కానీ ఈ రోజుల్లో చాలామంది కూడా ఒక పూట అన్నం లేక, ఆహారం లేక అలమటించేటువంటి వాళ్ళు సమాజంలో చాలామంది